Audio Jungle. Audio Jungle. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద నేచర్ ఎక్స్ప్లోరర్ ఛానల్. ఇదైతే ఒక సింపుల్ వీకెండ్ బ్లాగ్ అనమాట. మామూలుగా వీకెండ్ టైమ్స్ ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్తారు? మూవీస్కి, బీచెస్కి, ఇంకా వేరే వాళ్ళ ఊర్లకి అలా వెళ్తాం కాబట్టి మేము కూడా బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. వీడియోలకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి, మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మేము ఒంగోలులో ఉన్న కొత్తపట్నం బీచ్కి అయితే వెళ్ళాము. నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టం బీచ్కి. అండ్ బీచ్ అంటే ఎవరికి చాలా ఇష్టమో కామెంట్ చేయటం మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది కదా, అలా అలలు చూస్తూ అండ్ అలలతో ఆడుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు వీకెండ్ కాబట్టి చాలామంది అయితే రష్గా ఉంది అండ్ ఇంకా రష్గా ఉంటారంట, కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం రష్గానే ఉంది. కోర్స్ బీచ్ అంటేనే రష్గా ఉంటుంది కదా. ఎవరో అక్కడ ఇద్దరు పిల్లలు అలా ఆడుకుంటుంటే ఇసుకతో మా హస్బెండ్ కూడా వెళ్ళి కోటలాగా కట్టారనమాట ఇసుకతో. అదే ఈ వీడియో. ఆ వాటర్ తెచ్చి అక్కడ వేస్తుంటే ఇంకా వాటర్తో. ఈ బీచ్ అయితే ఒంగోలు నుండి 17 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నియర్లీ 30 మినిట్స్ అయితే పడుతుంది మనకి వెళ్ళటానికి ఏ వెహికల్లో అయినా. అండ్ ఈ బీచ్ని అయితే లవర్స్ అడ్డా అని కూడా అంటారంట, ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీస్, ఫ్రెండ్సే కాకుండా లవర్స్ కూడా ఎక్కువే వస్తారు. అండ్ ఈ బీచ్కి అయితే ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదు, నార్మల్ ఫ్రీ అనమాట, నో టికెట్. కొన్ని ప్రైవేట్ బీచెస్కి అయితే ఉంటాయి, ఈ బీచ్కి అయితే ఏం ఎంట్రీ ఫీజ్ లేదు. చిన్నప్పుడు అందరం ఇలా ఇసుకలతోనే ఆడుకునే వాళ్ళం కదా బీచ్ దగ్గర. చాలా ప్రశాంతంగా ఉంటుంది బీచ్కి వచ్చినప్పుడు మాత్రం, ప్లస్గా అల్లం చూస్తుంటే. అండ్ ఇక్కడ హాట్ సైడ్స్ కూడా ఉన్నాయి. ఊరికే అలా కూర్చొని ఒక వాక్ లాగా తీసుకెళ్తారు హార్స్ని. దానికి 100 రూపీస్ అంట పర్ పర్సన్కి. హార్స్ని ఎందుకు ఇబ్బంది పెట్టమని మేము కూడా ఏం ఎక్కలేదు, ఎక్కే వాళ్ళు అయితే ఎక్కుతున్నారు హార్స్ని. అలా బీచ్లో కొంచెం ఎంజాయ్ చేసేసి ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయాం. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, అవి కూడా చూసి ఎంజాయ్ చేస్తారు.